హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మండి తయారు చేసుకుందాము. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మండి చాలా సులభంగానే తయారు చేసుకోవచ్చు. అయితే ముందుగా మనం ఒక మిక్సీ తీసుకొని అందులో పచ్చిమిర్చికి సరిపడా కొంచెం ఉప్పు, అలాగే ఒక పిరికెడు పుదీనా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కోడిని ఈ విధంగా మనము ఒక కోడిని తీసుకొని 4 పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటికి ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి. మధ్యలో మనము మండి కోసము ఇలా పెద్దగా ఉండే పీసులే తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ తీసుకొని అందులోకి మనము సరిపడంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. నేను ఇందులోకి మండి బిర్యానీ తయారు చేయడం కోసము నేను 1.5 kg చికెన్ని తీసుకున్నాను. అందులోకి సరిపడా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. మనకి బయట అరేబియన్ మండి మసాలా ఒకటి ప్యాకెట్ దొరుకుతుంది. ఇది 1 kgకి ఒక ప్యాకెట్ వేసుకోవచ్చు. నేను 1.5 kg తీసుకున్నా కాబట్టి ఒక ప్యాకెట్ మాత్రమే వేశాను. తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం కారం వేసుకోవాలి. మనం ఎక్కువ శాతము పచ్చిమిర్చి కారమే వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి కారం లేదు కాబట్టి కొంచెము ఎండు కారం పొడి వేశాను. లేదంటే మనకు పచ్చిమిర్చి కారం ఉంటే అదే వేసుకోవచ్చు. తర్వాత అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బాగా కలిసిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసులకి ఈ మసాలా అంతా బాగా పట్టించేసి మనము 1 గంటన మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ముక్కకి మసాలా అంతా బాగా పడుతుంది. మనకు టైం ఉన్నదాన్ని బట్టి మనము ఎంతసేపు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే అంత టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. ఈ విధంగా అన్ని ముక్కలకి మసాలా పట్టించేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల చికెన్ కూడా మంచి జ్యూసీగా మంచి ఫ్లేవర్తో చాలా రుచిగా అనేది వస్తుంది. మనం అన్నిటికీ పూసిన తర్వాత కొంచెం మసాలా అనేది మిగులుతుంది. అది మనము ఇలా కాస్త పక్కన పెట్టుకొని తర్వాత మనము బిర్యానీ రైస్ అనేది నానబెట్టుకోవాలి. నేను 1.5 kg చికెన్కి ఒక 4.5 గ్లాసులు రైస్ తీసుకొని బాగా కడిగేసి వాటిని నానబెట్టుకున్నాను. తర్వాత మనము మసాలా పూసి పెట్టిన చికెన్ని ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి ఇలా ఏదన్నా బుక్కల గిన్నె తీసుకొని దానిపైన చికెన్ అంతా పెట్టేసి ఒక 10-15 నిమిషాలు చికెన్ ఉడికేంత వరకు ఆవిరికి మనము ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు చికెన్ కాస్త తొందరగా వేగుతుంది. మనకు ఇలా ఉడకపెట్టుకోవడం వల్ల ఇందులో నుంచి చికెన్లో నుంచి లైట్గా జ్యూస్ అనేది మనం కింద నీళ్ళు మరగబెట్టుకుంటున్నాం కదా అందులోకి వెళ్తుంది. ఇదే ఈ విధంగా మనము ఏదైనా గుచ్చితే ఇలా స్మూత్గా లోపలికి వెళ్ళే విధంగా మనము కుక్ చేసుకోవాలి. అంటే 80% ఉడికేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి. తర్వాత మనము ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం నూనె అలాగే కొంచెం నెయ్యి తీసుకోవాలి. ఇట్లా 2 తీసుకోవడం వల్ల రైస్ అనేది మంచిగా టేస్టీగా వస్తుంది. తర్వాత మనము వాటిలోకి మనం గరం మసాలా తీసుకోవాలి. చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు ఇలా తీసుకొని మనము ఈ ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని నూనెలో వేసుకొని వేపుకోవాలి. ఇవి వేగేలోపు మనము ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా మనము నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే మామూలు పెనం మీద షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. కానీ డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం రుచి అనేది వస్తుంది. ఇలా ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత మనము ముందుగా మసాలా కొంచెం మిగిలింది కదా వాటిని ఈ నూనెలో వేసుకొని వేయించుకోవాలి. మనము చికెన్ ఉడికించుకునేటప్పుడు మనకు నీళ్ళు అనేది ఇలా ఫ్లేవర్గా మంచిగా ఇలా చికెన్లో నుంచి కొంచెము వాటి ఫ్లేవర్ అనేది వాటర్లోకి వస్తుంది. వాటిని మనము 4.5 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి గ్లాసుకు 2 గ్లాసులు చొప్పున వాటర్ని తీసి కొలిచి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేడెక్కింది. ఆయిల్లో మనము ముందుగా
ఆవిరికి ఉడికించి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా అంతా వేగిన తర్వాత మనము ముందుగా వాటర్ని ఇలా కొలిచి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని ఈ మసాలాలో వేసుకొని బాగా ఉడికించుకోవాలి వాటర్ని అంతటిని. అలాగే ఒక పక్క చికెన్ కూడా వేడవుతుంది, ఉడుకుతుంది. తర్వాత వచ్చేసి అందులో మనము చికెన్కి సరిపడా ఉప్పు వేసుకున్నాం, ఇప్పుడు రైస్ సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా మనము రెండు వైపులు చికెన్ బాగా ఎర్రగా వచ్చే విధంగా కాల్చుకోవాలి. అలాగే ఒకదాని తర్వాత ఒకటి ఇలా చికెన్ అంతటిని మనము బాగా వేడి చేసుకోవాలి, ఉడికించుకోవాలి. మనకు వాటర్ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న బిర్యానీ రైస్ని, ఉట్టి రైస్ మాత్రమే వేసుకోవాలి. ఈ రైస్ని కూడా మనం మంచిగా ఉడికించుకోవాలి. మనం మామూలు రైస్ ఎలా చేసుకుంటామో అదేవిధంగా ఇంకా మిగతా ప్రాసెస్ అంతా ఇంకా అదే ఉంటుంది ఈ రైస్ ఉడకడానికి. మనకు రైస్ ఉడికేలోపు మనం చికెన్ కూడా అంతా మసాలా పట్టించి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా అన్నీ వేగిపోతాయి, ఒకేసారి రెండు పనులు అయిపోతాయి అన్నమాట. ఇలా మధ్య మధ్యలో వాటర్ ఉన్నప్పుడే రైస్ని బాగా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి. రైస్లో వాటర్ అయిపోతున్నప్పుడు ఇంకా గరిటె అనేది పెట్టకూడదు, పెడితే రైస్ అనేది విరిగిపోతుంది. తర్వాత మనము ఒక చిన్న కడాయి తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని కొన్ని బాదం పప్పులు అలాగే కొన్ని ఎండు ద్రాక్షాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకు పైన డెకరేషన్ చేసుకోవడానికి కొంచెం అవసరం వస్తాయి. ఫ్లేవర్ మనము రైస్తో పాటు తినేటప్పుడు కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా మనము బాదం ఎండు ద్రాక్ష వేయించుకున్న తర్వాత మనము స్మోకీ ఫ్లేవర్ ఇవ్వడం కోసము బొగ్గులు తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టి వాటిని ఎర్రగా వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. ఈ బాగా ఎర్రగా వేగేంత వరకు వేడైన తర్వాత వీటిల్ని మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆపేశాను. బొగ్గులు అయితే వేడి అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పెట్టుకుందాము. తర్వాత మనము ఉడికించుకున్న అన్నంలో ఇలా చికెన్ ముక్కల్ని గిన్నెకు చుట్టూ మనం పెట్టుకొని మధ్యలో మనము ఈ బొగ్గుల్ని పెట్టుకొని ఈ బొగ్గుల్లో మనము కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసి మూత పెట్టేశామంటే ఈ చికెన్కి అంతా రైస్కి అంతా మనకి స్మోకీ ఫ్లేవర్ అనేది మంచిగా పట్టి మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఒక 10 నిమిషాలు మనం అలా పెట్టేశామంటే ఆయిల్ వేసి బొగ్గుల్లో ఈ పొగ అంతా మనకి చికెన్కి రైస్కి బాగా పడుతుంది అన్నమాట. మనము బొగ్గుల పైన నెయ్యి వేసిన వెంటనే మనం మూత పెట్టేసి పైన ఏదైనా బరువు పెట్టేసి దమ్ ఇచ్చుకోవాలి ఒక 10 నిమిషాలు. ఆ 10 నిమిషాల తర్వాత మనము ఇలా మూత తీసేసి ఆ బొగ్గులు తీసేసి పైన ఉన్న చికెన్ పీసులన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా రైస్ అంతా ప్లేట్లో ఇలా పెట్టేసుకొని లైట్గా అట్లా స్ప్రెడ్ చేసేసి వాటిపైన మనము ముందుగా వేయించి పెట్టుకున్న బాదం ఎండు ద్రాక్ష వేసుకొని తర్వాత వాటిపైన మనము ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. టేస్ట్ అయితే సేమ్ అచ్చం మనము హోటల్కి వెళ్ళి హోటల్లో ఎలా ఫ్లేవర్ వస్తుందో అదే విధంగా మనకి ఫ్లేవర్ అనేది వచ్చింది. నేను ఇది తయారు చేయడం సెకండ్ టైము, కానీ చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే పిల్లలకి మా వారికి చాలా బాగా నచ్చింది. మమ్మీ ఎప్పుడైనా సరే ఇంట్లోనే చేసుకుందాము, బయటికి హోటల్కి వద్దు మమ్మీ అనేసి అన్నారు మా పిల్లలైతే.
అంత బాగా నచ్చింది మా పిల్లలకి. ఈ విధంగా మనము చికెన్ను కూడా ప్లేట్లో పెట్టేసుకొని ఈ మండీ రైస్కి కాంబినేషన్గా మయోనీస్తో తింటారు చికెన్ని. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని పెట్టుకొని తినాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.